ఎట్లయినా వెళ్తాం, చర్చిలో కూర్చుంటామని కేకలేస్తారట. నేను అడుగుతున్నాను, ఈ ఫీలింగ్ మనకుందా అని అడుగుతున్నాను. ఈ ఫీలింగ్ మనకుందంటే, నీకు సరిగ్గా ఆ రోజు ఏదో దిక్కుమాల ప్రోగ్రాం దొరికిందనుకో, ఆదివారం వచ్చింది రా చర్చికి వెళ్ళాలా, లేకపోతే ప్రోగ్రాంకి వెళ్ళాలంటే ప్రతి వారం చర్చికి వెళ్తాంగా, చెప్పండి ప్రోగ్రాంకి వెళ్ళిపోదాం, దేవుడు అర్థం చేసుకుంటే వెళ్ళు, ప్రోగ్రాంకి వెళ్ళు, అన్నీ చూస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన భక్తి మన చర్చికి ఇచ్చే ఇంపార్టెన్స్లో తెలిసిపోతుంది. నా వ్యక్తిగతంగా నేను పోల్చుకుంటున్నాను. ఎప్పుడైనా నాకు లాంగ్ మీటింగ్ ఉన్నప్పుడు, లేదా నైట్ ఇంకా పూర్తిగా కలిసిపోయి ఇంకా లెగలేనన్నప్పుడు, మళ్ళీ ఇంకో మీటింగ్ జర్నీ ఉందన్నప్పుడు ఆ రోజు చర్చ్ మానుతాను నేను. అప్పుడు కూడా నా మనసు గిల్టీ అంటే చెప్పిన చర్చ్ అయితే నేను మానేది దేవుని పని కోసమే, కానీ ఈ ప్రజెన్స్ మానేసరికి నా ఫీలింగ్ ఏమొస్తుంది చెప్పిన, లేకలేకపోతున్నావురా అని ఫీలింగ్ వస్తుంది. నువ్వు ఆ మీటింగ్కి వెళ్తే చర్చ్ ఎగ్గొడతావురా ఫీలింగ్ వస్తుంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు చర్చికి ఇచ్చే ఇంపార్టెంట్ని బట్టి నీ భక్తి ఏంటో, నీ గ్రాఫ్ ఏంటో దేవుడు తేల్చేస్తాడు. దేనికోసం మానేసావు? భోజనాల కోసం మానేసావా? ఇవాళ ఫంక్షన్ ఉందని మానేసావు.